ప్రేమ నా దేవుని వాళ్ళారా, దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మూడో ఒకటో పత్రికలో 3 అధ్యాయం వరకు మనము చూసాం. ఒకటో పత్రికలో 4 అధ్యాయంలో నుంచి వద్దాం. ఇక మీకు టూకీగా చెప్తున్నానండి, అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలన్నది నేను ఇక్కడ మీకు తెలియపరుస్తున్నాను. ముందు తండ్రి గురించి వద్దాం. 4 అధ్యాయం వచనాలు ఎన్ని ఉన్నాయి? 21 వచనాలు ఉంటాయి. తండ్రి గురించి 13, 14 మయాన్ని కనపడుతుంది మనకి. తండ్రి గురించి తన కుమారుని లోకరక్షంగా పంపి ఉన్నాడు, మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నామంటారు. తర్వాత కుమారుని గురించి చూస్తే, కుమారుని గురించి చూద్దాం. నాలుగు అధ్యాయం కుమారుని గురించి చూస్తే, దేవుని ఆత్మను మీకు ఇలాగా తెలుసుకునవచ్చును, యేసుక్రీస్తు శరీర వచ్చినని ఒప్పుకొని ప్రతివాడు ప్రతి ఆత్మయు దేవుని సంబంధమైనది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, యేసుక్రీస్తు ప్రభువారు శరీరంగా రాలేదు. యేసుక్రీస్తు అప్పటి వరకు ఉన్నారు, ఆయన మానవుడే కానీ దేవుడు కాదని ఆ పక్క ఒక తెగవారు లెగిశారు. దానికోసం ఈ పత్రిక అంతా రాయబట్టడం జరిగిందనమాట. 4 అధ్యాయంలో ఇంకా మనము 24 వచనాలు ఉంటాయని చెప్పాం కదా, 21 వచనాలు ఉంటాయన్నాం కదా. 20 వచనం చూద్దాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దేశించిన ఎడల అతడు అబద్ధకుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. పుట్నోట్లో 3 అనేసి ఉంది కదా, ఎట్లు ప్రేమ గలవాడు అని ఉందన్నమాట. ప్రేమ లేనివాడు వ్యర్థం. రండి మనం 5 అధ్యాయానికి, ఇప్పుడు మెయిన్ పాయింట్ 5 అధ్యాయానికి వచ్చి ఉన్నాం. ఈ 5 అధ్యాయంలో 1 నుంచి 21 వచనాలు ఉంటాయి. 4 అధ్యాయం 21 వచనాలు ఉన్నాయి, 5 అధ్యాయం కూడా 21 వచనాలు ఉన్నాయి, 3 వచనాలు ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటా ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత నేను ఇంకో మాట కూడా ఇక్కడ నేను ప్రస్తావించి ముందుకు వెళ్తాను. ఎందుకు మనం ఇలాగా సమాచారం తెలుసుకోవటం వల్ల మంచిది, మనకే మంచిది. రైట్, నేను యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతున్నాను. యేసే క్రీస్తు అయి ఉన్నాడని. కుమారుని గురించి చూద్దాం. దేవుని కుమారుని యందు విశ్వసించుబడు తనలో ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుడు కుమారుని యందు నిత్య జీవం అనుగ్రహించిన ఆయన కుమారుని కలిగి ఉన్నవాడు జీవం కలిగి ఉన్నాడు, ఆత్మను కలిగి ఉన్నాం. జీవం అనగా ఆత్మ అనగా జీవము. కాబట్టి ఈ 5వ అధ్యాయం ఏం తెలియపరుస్తుందంటే 3 సాక్ష్యాలు తెలుస్తున్నాయి. ఒకటి మత్తయి సువార్త 3వ అధ్యాయము, అక్కడ వింటున్నాం 17వ వచనంలో, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. అక్కడ మనం తండ్రి సాక్షి వింటున్నాం, నీరు. ఆత్మ సాక్షి ఉంటాం, ఆత్మ పౌరంగా రావటం. మరి రక్తం సాక్ష్యం అంటే మనం లోక సువార్త 24 అధ్యాయానికి వెళ్ళాలి. అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు అతిపత్తులు. రక్తం కూడా సాక్ష్యం ఇస్తుందా? రక్తం కూడా సాక్ష్యం ఇస్తుంది. మరి అంటే బాప్తిస్మ ఆయన రక్తంతో నీళ్ళతో మాత్రమే కాక అని ఏం తెలియపరుస్తుందంటే, ఆయన